ఫోర్ ప్లే ఇది చాలా మంది మిస్ అవుతున్నారు. ఎంతసేపు సెక్స్ అనగానే 5 minutes చేసామా, ఆ 100 strokes ఇచ్చామా, 20 strokes ఇచ్చామా, దీని చుట్టే ఆలోచిస్తున్నారు తప్ప ఫోర్ ప్లే అనేది ఒకటి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అనేది నిజంగా అది ఇంపార్టెంటా కాదా అండి? సార్ ఫోర్ ప్లే అంటే నేను చెప్తాను, అది మనం ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి, అది ఫౌండేషన్. పిల్లర్లు వేస్తున్నాం, బునియాది కడుతున్నాము, అదే. ఓకే. దాని తర్వాత మీరు ఏమైనా కట్టొచ్చు, ఇంటీరియర్ ఏమైనా చేయొచ్చు. అది బునియాదే లేకపోతే ఏం చేస్తారు? మరి అందరూ అసలు దాన్ని పట్టించుకోరు. అమ్మాయి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు, అమ్మాయి ఏం చెప్తుందంటే సార్ రావడం చేయడం పోవడం అంతే సార్, అంతే, ఇంకేం లేదు ఈయనకు అని చెప్తుంది డైరెక్ట్లీ. ఎందుకంటే ఆమె ఫేస్ చేసిన ప్రాబ్లం. ఓకే. ఈయనకు భయం సార్, ఎక్కడ ఎరెక్షన్ పోతుందో అని, ఈయన తొందరగా వచ్చేస్తాడు సార్ అని చెప్తాను. అందరు అబ్బాయిల అతిపెద్ద సమస్య అది కదా చాలా వరకు. అదే ఎరెక్షన్ పోతుందో ఏమో తొందరగా చేసేద్దాం కరెక్ట్ అన్నట్టు ఉంటది. కానీ అది అలా ఉండదు. సస్టైన్డ్ ఎరెక్షన్స్ ఉండేటట్టు మెడిసిన్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ మెడిసిన్స్ వాడడం వలన ఎరెక్షన్స్ అస్సలు మీకు పోవు, టెన్షన్ ఉండదు. నేను అదే చెప్తాను, అంటే నార్మల్లీ నేచురల్ లో వెళ్ళాలి. ఎప్పుడైనా టైం పడుతుంది సార్, 6 నెలలు 6 అట్లా పడుతుంది. నో, ఇది మనకు 20 నుంచి 40 రోజుల్లో ఈ మెడిసిన్స్ పనిచేస్తాయి. కానీ ఎరెక్షన్స్ యూజువల్లీ వచ్చేటప్పుడు మనకి 20 నుంచి 40 రోజులు మెల్లమెల్లిగా స్టార్ట్ అయ్యి మంచిగా వచ్చేస్తాయి. ఇప్పుడు సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లము 1 day 2 days ఎలా పోతుంది? అది చాలా మందికి అది అర్థం కాదు. ఇన్స్టెంట్ కావాలి, ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ ఎరెక్షన్ అన్ని ఇన్స్టెంట్ లో అయిపోవాలి 2 minutes లో. అందుకే ఇన్స్టెంట్ గా వీరేం కూడా ఇన్స్టెంట్ లో వచ్చింది, మళ్ళీ ఇన్స్టెంట్ లో అలాగే ఇన్స్టెంట్ గా ఎరెక్షన్ కూడా వెళ్ళిపోతుంది. అందుకే టైం ఇవ్వాలి. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మన ఆంధ్ర రాష్ట్రాల నుంచి చాలా మంది బయటకు వెళ్ళారు పని చేయడానికి. అయితే ఐ హ్యావ్ వెరీ అంటే కైండ్ హార్టెడ్ టువర్డ్స్ దెమ్. ఎందుకంటే వాళ్ళు చాలా పని చేస్తారు సార్, వెళ్ళిపోతారు సార్ బయట పోయడానికి. ఏంటి సౌదీ, దుబాయ్ అటు ఇటు పోతారు సార్. ఆడ ఎంత కష్టపడతారు అంటే చాలా పని చేస్తారు సార్, ప్రాణం పెట్టుకుంటాడు. అవును. ఇక ఇక్కడ ఏమంటారు, రే మాకు ఆ గిఫ్ట్ ఇక్కడదే, నువ్వు బయట పోయినా అటు పోయినా. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ. వాళ్ళకు ఒకటే రూమ్ లో 6 మంది 7 మంది 8 మంది ఉంటారు. మంచి పోస్టులు ఉన్న వాళ్ళకి కూడా అట్లా ఉన్నాయి. దాని తర్వాత రాత్రిపూట స్మోకింగ్ అక్కడ కామన్. అక్కడ పబ్లిక్ లో కూడా స్మోకింగ్ చేయొచ్చు, అక్కడ ఏమైనా ఆపరు. నేను వెళ్ళాను సౌదీలో, లాస్ట్ టైం వెళ్ళాను, దుబాయ్లో కూడా వెళ్ళాను. ఆ స్మోకింగ్కి దానికి ఏం వాళ్ళకు లేదు. ఓకే. స్మోకింగ్ చేస్తారు కామన్. వాళ్ళని చూసి వీళ్ళు కూడా అందరు స్మోకింగ్ చేస్తూనే ఉంటారు. స్మోకింగ్ ఉంటుంది. మళ్ళీ రాత్రి కూడా పడుకోరు, మళ్ళీ ఫోన్ మూవీస్. ఎందుకంటే డెఫినెట్లీ వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి వెళ్తారు. అక్కడ ఇండివిజువల్ వెళ్తారు, డబ్బుల కొరకు, దాని కొరకు, అబ్బాయిల కొరకు, పిల్లల కొరకు. పిల్లలు మంచి గ్రో అవ్వాలని ఉంటారు. ఇక్కడ పరిస్థితి ఏంది, పిల్లలు అడిదిరుగుతుంది, చదువుకోరు. కొంతమంది ఉంటారు, కొంత ఫ్యామిలీస్ మంచిగా చేసుకుంటారు. అయితే ఏంటంటే సార్, వాళ్లకు అక్కడ ఉండడం వలన బయట వాతావరణం అది దొరకదు కాబట్టి వాళ్ళు రాత్రంతా మేల్కోవడము, హస్తప్రయోగం చేయడము, స్మోకింగ్ చేయడము, మొత్తం ఖరాబ్ చేసుకొని వస్తారు ఇక్కడ. ఇక రాగానే భార్యతో కలవాలంటే ఎరెక్షన్ ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తున్నారు. ఇట్లా కూడా ఉంది కదా, నిజమే. అందుకే వాళ్ళు వచ్చే ముందు మెడిసిన్స్ తీసుకోండి అని చెప్తాను నేను. చాలా మంది తెప్పించుకుంటారా? ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ కి మెడిసిన్స్ పోతాయి సార్ మనకి. ఆల్మోస్ట్ ఆల్ చాలా కంట్రీస్, యుఎస్, యూకే, కెనడా, ఫిన్లాండ్ అటు అంతా మెడిసిన్స్ పంపిస్తుంటాము సార్. ఇంకొకటి మామూలు జనరల్ సేయింగ్ ఏంటంటే సైజ్ డస్ మ్యాటర్ అంటారు. ఈ సెక్స్ విషయంలో మన ఇక్కడ నిజంగా సైజ్ డస్ మ్యాటరా? సైజ్ ఇంత ఉంటేనే చాలా మంది ఎత్తుకుంటారు, అయ్యో నాది ఇంతే ఉంది, నాది వాడిది ఇంత ఉంది. ఆ పోర్న్ మూవీస్ లో అయితే ఇంత చూపిస్తుంటారు, అయ్యో నాకేంది ఇంతే ఉంది అని భయపడుతుంటారు. ప్లీజ్, నిజంగా సైజ్ అంత ఇంపార్టెంటా సార్? సైజు ఎవరికి ఎంత ఉంది దాంట్లో హ్యాపీగా ఉండాలి, నా అడ్వైస్. ఎప్పుడైతే సైజ్ అని ఆలోచిస్తారో అప్పుడు మీరు అంటే టెన్షన్లో వస్తారు. నేను ఇద్దరు గురించి చెప్తాను. ఒక అబ్బాయి ఉన్నాడు, సైజు అంటే అతనిది లావు, పొడుగు ఉంది. ఓకే, అతను కలుస్తున్నాడు, బట్ షీఈస్ నాట్ సాటిస్ఫైడ్. ఒకతను ఉన్నాడు, లావు ఉన్నాడు, కొంచెం అంగం లావు ఉంది, ఈజ్ సాటిస్ఫైయింగ్ మోర్ ఇద్దరులో. ఓకే. ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అంటే, నార్మల్లీ అమ్మాయికి ఎంత కావాలి అది ఇంపార్టెంట్. అయితే అమ్మాయి బాడీ స్ట్రక్చర్ తెలుసుకోవాలి. ఎప్పుడు మనం అంగం గురించే మాట్లాడుతుంటాం, కానీ అమ్మాయి యోని గురించి ఒకవేళ మాట్లాడితే మనకు ఆ అపోహ పోతుంది. అయితే ఉట్టి వాళ్లకు సెన్సేషన్స్ ఎక్కువ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొంచెం ఇది యోని అనుకోండి, లోపల 2.5 centimeters, 2.5 inches, సారీ అంతే.
ఇంత దట్స్ ఆల్ 2.5 ఇంచెస్ అండి. అదే అంటే ఇది ఒక 1 ఇంచ్ ఇది ఉంటది 2 ఇది అదే ఓకే ఓకే ఇంత ఉంటే అమ్మాయి యూజువల్లీ అబ్బాయిలకి ఇంత ఉంటది. అవును దీనికంటే ఎక్కువనే ఉంటది. అవును. అయితే ఇంత ఉంటే లావు ఉంటే అది ఇక్కడ పైన ఇంతే ఉంటది. అది అంటే ఇక్కడ వరకే వాళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటది. క్లెటోరిస్ అంటారు దాన్ని. ఆ క్లెటోరిస్ ఇంత భాగంలో ఉంటది. ఇది ఇక్కడ ప్రవేశించిన తర్వాత ఇది ఒకవేళ గట్టిగా అంటే రాబడి అవుతాయి ఎరెక్ట్ ఉంటే అక్కడ సెన్సేషన్స్ వస్తాయి ఆమెకు. ఆ జీ స్పాట్ అనేది ఇక్కడే ఉంటుంది. ఓహో. ఆమెకు ఆర్గాజం వస్తుంది, భావి ప్రాప్తి సరిపోద్ది. ఇప్పుడు ఇంత పొడుగు పెట్టుకొని ఇంత తీసుకోపోయిన తర్వాత లోపలికి ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఉంది, ఓకే ఇంత తీసుకున్నాను, ఏం చేస్తావు? ఏం చేసి ఈడ ఇంకా నొప్పి అవుతుంది ఆమెకు. అది నొప్పి అవుతుంది అంటారు వాళ్ళు. ఎందుకు? సో ఇట్ ఈస్ నాట్ అవసరం లేదు, వాళ్ళకి అవసరం లేదు, నీకెందుకు అవసరం? కరెక్ట్ కరెక్ట్. అది ఇంపార్టెంట్, అది అర్థం చేసుకోవడం. అయితే ఉట్టి 2.5 ఇంచెస్ చాలు. అది కరెక్ట్. మీకు 2 ఇంచెస్ ఉన్న పొడుగు అయినప్పుడు 4.5 వరకు పోతుంది ఎరెక్షన్ వచ్చినప్పుడు. సో ఎప్పుడైనా సరే అంగం మెత్తగానే ఉంటుంది 24 అవర్స్. ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో కలవాలనుకుంటారో ఆ సమయంలో అమ్మాయి ఉంటే అప్పుడు ఎరెక్షన్ మంచిగా వస్తుంది. ఎరెక్ట్ స్టేట్ లో అది మినిమం అంటే కూడా నేను 2.5 అన్నాను, 3 ఇంచెస్ ఉంటే కూడా చాలు. ఓకే. రీసెర్చ్ చేశారు 5.5 ఇంచెస్ టు 6.57 వరకు ఉంది ఏషియన్ కంట్రీస్ లో, ఒక యావరేజ్. అట్లా ఒకవేళ 3.5, 4 ఉన్నా పర్వాలేదు. 2 ఉందనుకోండి మైక్రో పెనిస్ లో ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ అవసరము. అప్పుడప్పుడు ట్రీట్మెంట్ అవ్వదు కూడా, ఎందుకంటే చాలా మీకు ఏది ఇచ్చిండో అదే దేవుడు. అంతే. 6 ఫింగర్స్ ఇస్తే 6 ఉంటాయి, చెవి చిన్నగా ఉంటే చిన్నగా ఉంటుంది. ఏదైనా డిఫెక్ట్ ఉంటే అది ఫిజికల్ డిఫెక్ట్ ఎప్పటికుంటుంది. అది ఆన్లైన్ లో తెప్పించుకోవడం, మందులు వాడడం తప్పు. మీకు ఇచ్చిన హైట్ అంతే ఉంటుంది, పొడుగు అవ్వదు. ఇది కూడా రాసి పెట్టుకోండి, అంగం పొడుగు అవ్వదు. చాలా మంది ఎన్నో తెప్పించుకుంటూ ఉంటారు నాకు అంత వాళ్ళు. ఇప్పుడు హైట్ ఎవరిది ఎంత ఉందో అంతే ఉంటుంది. అమితాబ్ బచ్చన్ 6 ఉంటాడు, ఇక వేరే అతను తక్కువ ఉంటే తక్కువ ఉంటాడు, అంతే. అమీర్ ఖాన్ ఎంత ఉండాలో అంతే ఉంటాడు, అమితాబ్ బచ్చన్ అంతే ఉంటాడు, అంతే. ఒక స్ట్రేంజ్ థింగ్ విన్నాను నేను, గోర్ల రంగుని బట్టి సెక్సువల్ ఇష్యూస్ ఉన్నాయో లేవో కనిపెట్టడం కుదురుతుందా సార్? అది ఒక రకమైన అంటే ట్రిక్ సార్. అది చూస్తారు నార్మల్లీ. ఇది చూస్తే ఏంటంటే ఇది ఇట్లా రెడ్డిష్ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంది అనమాట. అవును. అక్కడ బ్లడ్ రావట్లేదు అంటే కొంచెం బ్లడ్ రావట్లేదు అన్నట్టు. అందరు చూసుకోవచ్చు వాళ్ళు వెళ్ళి. ఒకవేళ మంచిగా బ్లడ్ దూసుకొస్తుందంటే అక్కడ బ్లడ్ ఈస్ గోయింగ్ టు ద, అది ఒక రకమైన ట్రిక్ అది తెలుసుకోవడానికి. అది చూడంగానే చెప్తారు. యూజువల్లీ ఎల్లోయిష్ ఉంది అనుకోండి, అక్కడ వైట్ ఉంది, ఎల్లోయిష్ ఉంది అంటే మీ బ్లడ్ మంచిగా లేనట్టు. దో ఇట్ ఈస్ నాట్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. అది అలా మాట్లాడడం అంత బ్లడ్ వచ్చినట్టే వచ్చింది చాలా వచ్చింది. అందరు అలా ఏంటంటే కొంచెం రెడ్డిష్ ఉండాలి.